ఆ తర్వాత శ్రీహరి గారికి మీకు అనుబంధం ఏంటి? మా ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం శ్రీహరి నేను. ఓహ్! వాడు బాలనగర్‌లో ఉండేవాడు శ్రీహరి. అవును. నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని. నాకు హ్మ్. నల్లకుంటలో ఫ్రెండ్స్ ఉండేవారు. దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనగర్‌లో ఉండేవాడు. ఈ శ్రీహరి పక్కనే. తిని దగ్గరికెళ్ళేటప్పుడు ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలానగర్ ఇప్పుడు ఏదైతే మన బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి. హ్మ్. ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేటేసేవారు. అవునవును. తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం. అవును. అటెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీహరి పరిచయం. సాలిడ్‌గా ఉండేవాడు. ఆడు, వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ బ్రదర్ గాని అంతా. విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకొచ్చాం. హ్మ్. 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 అవును. నేనంత మంచోడినండి నేను ఇండస్ట్రీలో చూడలేదు. హ్మ్. ఆ! 10 మందికి సహాయం చేసే గుణం, ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం. అవును. అవునవును. నేను వాడిని వాడుకున్నట్టు వాడంటాడు మా బావగాడు శివాజీ తెగ వాడేస్తాడని. ఆడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో నాతో పాటే వైస్ ప్రెసిడెంటో దేంట్లో ఉన్నాడు. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి. ఎవరికైనా ఏదైందంటే, "హరి నువ్వేరా బిజీగా ఉన్న మాలోను ఒక 50,000 ఇవ్వు. ఒరేయ్ రాగానే 50,000 లాగేస్తున్నావు కదరా" అనేవాడు పాపం. ఏ రోజు అనలేదండి ఆడు. ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు. అంత గొప్పోడండి శ్రీహరి. ప్రొడ్యూసర్లు కూడా పాపం ఎవరిని దెబ్బతిన్న ప్రొడ్యూసర్లకు సినిమాలు చేసి కవర్ చేసి ఆ! పెట్టాడు చాలా. అంటే చెప్పొచ్చో చెప్పకూడదో గానండి, వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైంలో నాకు ఫోన్ చేశాడు. హ్మ్. "ఎరా శివ బావ ఎక్కడున్నావురా" అని. "ఇంట్లో ఉన్నాను." ఇటు మా ఇద్దరి దగ్గరండి. నేను కొంచెం కొండ దాటితే వాడి అవును. ఇల్లు. "అర్జెంట్‌గా రావా" అన్నాడు. హ్మ్. ఇలాగే కూర్చున్నాడండి ఇలాగా. మా ఫ్రెండ్ చిన్న శ్రీశైలం యాదవ్, పక్కన రాజా రవీంద్ర. రాజా రవీంద్ర తన డేట్లు చూస్తున్నాడు. సత్యన్ ఎవరు ఉంటారుగా అవును. సత్యం. తనన్నాడు. అవును. "ఎళ్ళాను బావ రారా" అన్నాడు. ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇలా కేక పట్టుకున్నాడు. "ఏంట్రా" అన్నాను. "నేను చూడాలనుందిరా నిన్ను శివ" అన్నాడు. సరే ఇంకేంటి అయ్యి అడిగి "ఏరా మందేమైనా తెచ్చావా" అన్నాడు. హ్మ్. నాకు శాంతి ఇంటదేమో ఈడు చెప్పిన మాట పక్కనుంది. ఒరేయ్ మెడపెట్టి బయటికి గెంటేస్తాడు ఇందంటే మా చెల్లులు అన్నాను. హ్మ్. ఉండే అది ఇది అన్నాడు ఏదేదో మాట్లాడాడండి. హగ్ చేసుకునేలాగా పడుకోరా బావ అన్నా. హ్మ్. ఏదో చిన్న అప్సెట్‌లో ఉన్నాడు ఆడు మొత్తం టోటల్‌గా. హ్మ్. అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా! అవునవును. చిక్కిపోయాడు. చిక్కిపోయాడు. అవును. లివర్‌కి సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే హ్మ్. అదేదో వచ్చింది. హ్మ్. జాగ్రత్తరా అన్నా. సర్లేరా రేయ్ పొద్దున్నే రారా ఒకసారి హగ్ చేసుకున్నాడు. మళ్ళీ వార్త తెలియగానే అక్కడికెళ్ళాను సార్. అంత జనసందోహం ఏ భయంకరం. నటుడికి రాలేదండి. అవును. వాడు సంపాదించుకున్నదది. ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఉండొచ్చు. మీరు చూడనే కాదు, మనం చూడనే కాదు. ఇండస్ట్రీలో పెద్ద పెద్దోళ్ళందరిది ఎంతెంతుంటది. అవును. అంటే అంత ఆప్యాయతగా ఎక్కడెక్కడి నుంచో వాడు ఊరు దత్తత చేసుకున్నాడన్న విషయం కూడా చాలా మందికి తెలీదు సార్. అది కూడా ఎప్పుడు పాపం చెప్పుకోలేదు. హ్మ్. అంత హ్మ్. క్లోజ్ నాతో కూడా ఎప్పుడు అనలేదండి. ఊరు హ్మ్. దత్తత చేసుకున్నానని. హ్మ్. హ్మ్. "బావ రారా ఫార్మ్ హౌస్‌కి వెళ్దామంటే ఇక్కడెక్కడో ఫార్మ్ హౌస్ ఉండేదండి దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో. అవును. అక్కడ తీసుకెళ్ళేవాడు. అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు. హ్మ్. అలాంటి మనిషి నేను చూడలేకపోయానండి. అదే చూడటం. మళ్ళీ అతను చనిపోయాక ఇంటికెళ్ళా హ్మ్. ఆ రోజు. నెక్స్ట్ మా అమ్మని తీసుకెళ్ళానండి. హుహు. మా శ్రీకాంత్ ఆళ్ళ మిసెస్ ఫోన్ చేసి, "అన్నయ్య ఒకసారి హ్మ్. మనం ఎళ్లి చూసొద్దాం" అంటే వచ్చి మళ్ళీ ఇలా మేమిద్దరం కూడా వెళ్ళలేకపోయాం లోపలికి. అవును. ఇంపాసిబుల్. ఆ రోజు చూసాం కదా! వెళ్తాం గ్రేట్ కానీ పర్సన్. ఇంపాసిబుల్. విపరీతమైన జనం. అవును. ఎక్కడ కదిలేదట్లేదు. లోపలికి వెళ్ళటం, రావటం కూడా చాలా అవును. కష్టమైపోయింది ఆ రోజు. మీరు అరుణాచలంలో ఏంటి మీకు దైవ భక్తా? లేకపోతే అరుణాచలం నా గురించి మీకు తెలియనిదేముంది. నాది అంతంత మాత్రం భక్తే అండి. హ్మ్. మా మిసెస్‌కి బాగా చిన్నప్పటి నుంచి మా మిసెస్ పేరే అరుణ. తనకి బా భక్తి అరుణాచలం. బాగా అండి. తన హ్మ్. వల్ల తను ఒక 20, 30 సార్లు ఎళ్ళాక నేను కూడా ఒకసారి ఎళ్ళాను తనతో. హ్మ్. ఒక 10, 12 ఏళ్ల క్రితం. హ్మ్. చాలా ప్రశాంతంగా అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం ఉన్నదండి. హ్మ్. నేను చూసినప్పుడే చాలా స్ట్రెంత్ పిన్ డ్రాప్ సైలెంటు అసలు. అంటే మెడిటేషను నాలాగా అలవాటు లేనోడు కూడా మెడిటేషన్ చేయాలనిపించి, దైవభక్తి లేనోడికి కూడా హ్మ్. భక్తి వచ్చే ప్లేస్ అండి అది. చాలా ప్లెజెంట్‌గా ఉంటదంతా. అవును. నేను రెగ్యులర్‌గా ఇంకా 6 నెలలకో, 1 ఇయర్‌కో మా మిసెస్ 3 మంత్స్‌కో, 2 మంత్స్‌కి వెళ్తారు. అక్కడ ఇల్లుంది. హ్మ్. అక్కడ సైట్ ఉంది. ఇల్లు కడదాం అనుకున్న టైంకి నేను కరోనా వచ్చింది. నేను షెడ్‌కెళ్ళాను. హ్మ్. హ్మ్. మళ్ళీ నేను షెడ్ నుంచి వచ్చాక బయటకొచ్చాక ఆహ్, కడదాం అనుకున్నా. ఇంక హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ప్లెజెంట్‌గా స్టార్ట్ చేద్దాం. హ్మ్. ఇప్పుడంత పెద్ద నాకు చాలా గొప్ప ప్లేస్ అండి అది. హ్మ్. దేవుడు, భక్తి అయన్నీ ఊహించొద్దండి అసలు. భక్తి ఆ ప్లేస్‌కెళ్తేనండి తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం గురించి మెయిన్ టెంపుల్ గురించి నేను చెప్పట్లేదు సార్. మెయిన్ హ్మ్. టెంపుల్‌తో నాకు పెద్ద సంబంధం లేదు. హ్మ్. ఆశ్రమానికి మా మిసెస్‌తో నేను ఎక్కువ సార్లు వెళ్తాను కాబట్టి, ఇప్పుడేమైందంటే నండూరి శ్రీనివాస్ గారు
ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదండి, ఉమ్, వాళ్ళందరూ రమణ మహర్షి శాస్త్రం గురించి దాని గురించి చెప్పేసరికండి దాన్ని ఒక తాజ్మహల్ లేకపోతే చార్మినార్ చూడటానికి వెళ్తారు చూసారా, దాంట్లో విషయం తెలియదు. ఉమ్, దాని గురించి వెళ్ళి అంతకుముందు నా ప్రజెంట్నెస్ మొత్తం పోయిందండి. నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎక్కడికన్నా ఈ భక్తి అయ్యప్ప దగ్గరకు, సాయిబాబా దగ్గరకు ఎక్కడికైనా వెళ్తే డిసిప్లిన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలని అందరూ కదా సార్. ఓ 20%, 80% మంచి, 20% అంటే అమ్మయ్య ఆ ప్లేస్కి వెళ్ళి వచ్చాం, ఓకే నెక్స్ట్ ఏంటి అని దాంట్లో ఉంటారు చూసారు. నాకు అక్కడ వెంకటేష్ గారు కనిపిస్తాడు, ఉమ్, ఇళయరాజా గారు. ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయండి, మాట్లాడండి, వాళ్ళు తలంచుకు వెళ్ళిపోతారు. చిన్నదే ఓ 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉమ్, వెళ్ళిపోతాం. లాస్ట్ 2 times వెళ్ళినప్పుడు అప్పుడు ఫోటోలు మొదలు పెట్టారు అక్కడ. ఉమ్. ఓ రై అక్కడే ఇట్లారా ఈ టైపు ఆ ఫారినర్స్ కూడా అంతవరకు పాపం ఉండేవాళ్ళు. అది కొంచెం ఈ నండూరి శ్రీనివాస్ గారు ఇంకా పెద్దలందరూ చెప్పేటప్పుడు, బాబు ఆ స్థల విశేషంతో పాటు రమణ మహర్షి గారితో పాటు అక్కడ సైలెన్స్గా ఉండాలమ్మా, అది చాలా పవిత్రమైన ప్లేస్, వాళ్ళు చెప్పుంటే బాగుండేది, అదన్నా మెయింటైన్ చేసేవాళ్ళు. అవును. అవును, ఎవరు చెప్పినా పెద్ద. అంటే ఇప్పుడు గుళ్ళు కూడా అట్లాగే అయిపోయినాయి. ఇక్కడ అంతకుముందు నాకు చిన్నప్పుడు నేను దేవుడు అంటే నాకు పెద్ద నమ్మకం లేకపోయినా కానీ గుడికి వెళ్ళి కూర్చునేవాడిని. సేమ్ సార్ నేను అంటే కూడా. ప్రశాంతంగా ఉంటుంది, అక్కడికి అవును. వెళ్తే సైలెంట్గా ఉంటుంది, ఎవరిని వచ్చి పూజ చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడేంటో టికెట్లు, ప్రసాదాలకి జనము, గోల గోల కేకలు, సినిమా వాళ్ళు వస్తే కేకలు, జనం అసలు గోల గోలగా ఉంటుంది అసలు. డిస్ప్లే చాలా తక్కువ ఉంటుంది. చాలా హారిబుల్గా ఉంది. ఆ ప్రశాంతత పోయింది, ఆర్టిఫిషియల్ అయిపోయింది. అయిపోయింది, అవును. గుడి కమర్షియల్, ఆర్టిఫిషియల్ కంటే కూడా కమర్షియల్ అయిపోయింది. వేరు ఆ రాముడిది కట్టారు, దానన్నా ప్రశాంతంగా ఉంచితే ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఏం అప్పుడే 23 లక్షలు అంటే 10 కోట్లు, 5 కోట్లు వస్తారు ఈ నెలలో, ఈ సంవత్సరం లోపలే అంటున్నారు. ఇంకేం ప్రశాంతంగా ఎన్ని వస్తుంది. కోట్లనే రావచ్చనే ఒక పవిత్రమైన ప్లేస్ కి మనం దేవుడిని నమ్మేమో లేదు, అక్కడ సైలెన్స్ కి ఇప్పుడు మన మధ్యలో ఒకటి ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి చెప్తాను. నేను 3 సార్లు 34-40 సార్లు వెళ్ళి ఉంటాను తిరుపతికి. సో ఆ మధ్యకాలంలో నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటాడా పడుకుని ఉంటాడా అని. అంటే మన్నీ బట్టలు నడితే లేదు నిలబడే ఉంటాడు, మన అన్నమయ్యలో కూడా చూసాం కదా అన్నారు. అయినా సరే చూద్దాం లేని ఒక రోజు వెళ్ళా. మన సునీత కూడా వచ్చాను, సింగర్ సునీత. న్యూ ఇయర్కి మేము ఇద్దరం గెస్ట్లకి వెళ్ళాం. అక్కడ గెస్ట్లు అంటే విఐపీలుగా తీసుకెళ్తారు కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు, చూడొచ్చులే అనుకుని వెళ్ళాం. వెళ్తే ఆ బయట దాకా విఐపీ లాగా తీసుకెళ్ళి తర్వాత లైన్లో పడేశారు మమ్మల్ని. అరగంట లైన్లో అయిపోయినాక లోపలికి వెళ్తున్నాం. సునీతని అడుగుతాను, ఎక్కడ వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు బొమ్మ ఎప్పుడు వస్తుంది, విగ్రహం ఎప్పుడు వస్తుంది, విగ్రహం ఎప్పుడు వస్తుంది అని అడుగుతాను అన్నాను. ఈ అడుగుతా కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక చోట కదండి నన్ను తోసేస్తున్నారు. అవునండి. సో తోసేసిన దాంట్లో నన్ను తోసేశారు. బయటకు వచ్చేసాం. బయటకు వచ్చినాక సునీతని అడిగా, ఎక్కడ విగ్రహం అన్న. అయిపోయింది కదా, తోసేసింది అక్కడే. తిరుపతిలోనండి అనే ఒక విధంగా తొయ్యటం అన్నది బాధ అనిపించినా కూడా తప్పదని ఎందుకు చెప్పమంటారు, అన్ని లక్షల మంది జనాలు వాళ్ళు మెయింటైన్ చేయాలి రోజు అంటే మన వాళ్ళు కదలరు. ఎవరికారు ఇంకోసారి చూస్తారో లేదని వాళ్ళు ఊడిపోతారు. వెనకాలేమో కొన్ని లక్షల మంది ఉంటారండి. అవును, పాపం వాళ్ళది తప్పేం కాదనిపిస్తుంది. అవునవును, తప్పేం కాదనిపిస్తుంది. 2 hours 3 hours అంటే రోజులు వెయిట్ చేసి అట్లీస్ట్ ఫ్యూ సెకండ్స్ అనేది ఛాన్స్ ఉండాలి. అవునండి, అవును. బికాస్ అంటే మన వీక్నెస్ ఏంటంటే మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేసాం, దాని మీద చేయకుండా వాళ్ళు దాని మీద చేస్తారు కాబట్టి కనపడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.